ఈరోజు వైనాడు జిల్లాలోని కల్పెట్కు దగ్గరలో ఉన్నటువంటి ఎడక్కల్ కేవ్స్, ఎడక్కల్ గుహలను చూద్దాం. సో కల్పెట్ నుండి దాదాపు ఒక 25 కిలోమీటర్ల దూరం కనుక మనం ప్రయాణిస్తే ఎడక్కల్ అనేటువంటి ఊరు వస్తుందండి మనకి. సో ఆ ఊరిలో దిగి మనం కార్ పార్క్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్న్నర మనం పైకి ఎక్కాలన్నమాట. సో చూద్దాం రండి. అసలు ఈ వైనాడ్ అనే పేరు ఎట్లా వచ్చింది ఎవరికైనా తెలుసా? నాకు తెలిసింది ఇలా ఉందండి. అసలు పేరు దీనికి వయల్నాడు. వయల్ అంటే వరి. ఓకే, వయల్నాడు వరి పండించేటువంటి వరి సాగుకి అనువుగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇది వయల్నాడు అన్నారు. అదే కాలక్రమంలో వైనాడుగా అయ్యింది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం అన్నమాట. ఓకే, సో చూడండి, పచ్చటి వరి పొలాలు అద్భుతంగా ఉంది కదా. అంటే చాలా పెద్ద మొత్తంలో మన కోనసీమల్లో అట్లా కాకపోయినప్పటికీ మొత్తానికి మిగతా చోట్ల కంటే కూడా వరి సాగు ఇక్కడ ఎక్కువగానే ఉందని చెప్పాలి. బ్యూటిఫుల్ కదా. యా, వచ్చేసామండి. ఎడక్కల్ స్టార్ట్ అయిందనమాట. మనం ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఒక పర్వతం లోపలికి వెళ్ళాలి, దాని మీదకి. సో అక్కడ యాక్చువల్గా గుహలు ఉన్నాయి అన్నమాట, వైనాడ్ గుహలు, ఎడక్కల్ కేవ్స్ అనేవి. సో చూద్దాం, నడుచుకుంటూ వెళ్దాం. హలో హలో ఎవ్రీబడి, హలో లిటిల్ కిడ్స్, హలో. ఎవరు మనల్ని చూడలేదండి, అందులో వాళ్ళు ఉన్నారు. మరో విషయం ఏంటంటే, నాకు కింద ఎవరో చెప్పారంటే పైన ఫుడ్ షాక్స్ ఉన్నాయండి, చిన్న చిన్న పాకలు లాంటివి ఉన్నాయి అమ్మేవి. వాళ్ళ దగ్గర తేనెలో నానబెట్టినటువంటి ఉసిరికాయలు ఉంటాయి అని, పెద్ద ఉసిరికాయలు ఉంటాయని చెప్పారండి. సో ఖచ్చితంగా వాటిని ట్రై చేయడానికి వెళ్తాను. దొరికితే మాత్రం తిని మీకు ఎలా ఉంటే చెప్తాను అనమాట. ఓకే, తేనెలో నానబెట్టినటువంటి ఉసిరికాయలు. లెట్స్ ట్రై. ఆ తర్వాత అండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కాఫీ చెట్లు ఉన్నాయండి. అంటే కాఫీ మొక్కలు పెద్దగా పెరిగిపోయి అవి ఒక పందిరిలాగా అల్లుకున్నాయి అనమాట. ఈ లోపలికి వెళ్దాం. లోపలంతా ఒక్కగా ఉందండి. ఇక్కడ చల్లగాను అంటే నీడగా ఉంది, కానీ అంత ఒక్కగా ఉందన్నమాట. అంటే మొత్తం కమ్మేసినాయి కదా చుట్టూ. అంటే ఒక పొదరిల్లాగా ఉందన్నమాట ఇదంతా. జనాల రద్దీ మాత్రం విపరీతంగా ఉందండి. అసలు అంటే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేసారు. ఎక్కడి నుండి వచ్చారు కానీ మొత్తానికి. అసలు అంటే కరోనా కాలం అంతట్లో ఇళ్లలో మగ్గి ఒక్కసారి ఖైదీల్లాగా, విడుదలైనటువంటి ఖైదీల్లాగా అనమాట
అందరూ బయటకు వచ్చేసారు. ఎస్పెషల్లీ కేరళ పీపుల్కి ఈ లక్షణం ఉందండి. ఎటు అంటే వీకెండ్కి అదే సమయం దొరికినప్పుడల్లా కూడా ఆ లోకల్లో తిరుగుతూ ఉంటారనమాట. ఏదో ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చూడటం అనేది వీళ్ళందరికీ అలవాటు అనమాట. మంచి లక్షణమే కదా అది. ఓకే, కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేటప్పటికి ఈ రద్దీ ఎక్కువ అవటం వల్ల మనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ మనం ఒక్కళ్ళమే కాదు కదా సంతోషించాల్సింది, అందరికీ హక్కు ఉంది కాబట్టి. సో మనుషులు రావటం అనేది సంతోషకరమైన విషయం అన్నమాట. సో అలా దారంతా కూడాను చూశారు కదండి, పాకుడు పట్టినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ బండరాళ్ళు ఇట్లా అన్నీ విసిరేసినట్టు ఉండటం చూస్తే మనకేమర్థమవుతుంది? ఎస్, దాదాపు 30,000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చిందంటండి. ఆ భూకంప సమయంలో రాళ్ళు విడిపోవటం వల్లనే ఇలా ఆ గుహలు కూడా ఏర్పడినాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి జియాలజిస్టులు చెప్పేటువంటి కథనం అనమాట. సో ఆ గుహలు ఏర్పడటం అనేది భూకంపం వల్ల జరిగిందని నేను అర్థం చేసుకున్నాను. సో రాళ్ళు చూడండి, పాకుడు బట్టి ఎలా ఉన్నాయో, పాకుడు రాళ్ళు. రైట్, మధ్య మధ్యలో వీలున్న చోటేమో అట్లా వాళ్ళు స్టెప్స్ కట్టారండి. వీలు లేని చోట మామూలుగా ఇంకా మనం దారి లేనికుండా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. సో మొత్తానికైతే కాస్త డిఫికల్టీయే, బట్ దెన్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అనమాట. సింపుల్ ఎఫర్ట్ ఉంటే సరిపోతుంది. ఓకే, చూడండి చక్కగా లేడీస్ అందరూ, అంటే మీరు చూస్తే కేరళలో మరి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఇలాంటి టూరిస్ట్ ప్లేసులకి వెళ్తూ ఉంటారండి. ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అనమాట, ఏదో స్టూడెంట్స్ అట్లా కాదు. చూడండి అట్లా మొత్తం అంతా ఇరుక్కుని వెళ్తారు అక్కడ. అంటే ఆ దారి ఇక్కడ ఏంటంటే కేవలం ఒక మనిషి, అది కూడా కొంచెం పక్కకి తిరిగి వెళ్ళటానికి మాత్రం ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట, ఆ దారి ఉందన్నమాట. మామూలుగా మనం చేతులు ఇట్లా ఊపుకుంటూ వెళ్ళటానికి లేదు. సో ఒక్కొక్కరు వెళ్ళాలి. కొంతమంది ఎక్కలేని వాళ్ళు అక్కడ కాస్త కష్టపడుతున్నారు, పెద్దవాళ్ళు ఆడవాళ్ళు. రైట్, మొత్తానికి కొంతమంది అయితే దారి చేసుకుని ఇట్లా లోపలికి వచ్చారండి. వస్తే ఇదనమాట మొదటి కేవ్ అనమాట. ఇది ఫస్ట్, అంటే ఇక్కడ 2 కేవ్స్ ఉన్నాయి, లోయర్ కేవ్ ఒకటి, అప్పర్ కేవ్ ఒకటి. ఇది లోయర్ కేవ్ దృశ్యం అనమాట అండి. చూడండి ఆ రాళ్ళు అట్లా జరిగిపోవటం వల్ల భూకంపం జరిగినప్పుడు అలా ఏర్పడింది అన్నమాట గుహ. ఇది స్టేజ్ 1 అనమాట. ఇక్కడ కూడా లోపల ఆ గోడ మీద, గుహ గోడల మీద కొన్ని అంటే ఈ రాతలు, కొన్ని చెక్కడాలు ఉన్నాయి అన్నమాట. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అనమాట. ఈ గుహ ఉండటం ఒకటే కాదు, ఆ గుహ గోడల మీద కొన్ని చిత్రాలు చెక్కడం అవి ఉన్నాయి అనమాట, సింబాలిక్గా. క్రిప్టోగ్రాఫ్ అంటారు కదా వాటిని, ఏమంటారు, సంజ్ఞ భాష అంటారు కదా. సో ఆ క్రిప్టోగ్రాఫ్లో అవి రాసి ఉన్నాయి అనమాట. సో ఇప్పటికి కూడా దాన్ని డెసిఫర్ చేయడం కోసం, దాన్ని డీకోడ్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా ఎవరు దాన్ని సక్సెస్ కాలేదండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంటే ఇది క్రీస్తు పూర్వం 6,000 సంవత్సరం నుండి మొదలైందనమాట ఈ గుహని వాడటం. అంటే రకరకాల సమయాల్లో రకరకాల ప్రజలు ఈ గుహల్ని ఉపయోగించుకున్నారు. సో మొట్టమొదటి మనుషులు అంటే ప్రీ హిస్టారిక్ టైం, అంటే ఎప్పుడంటే అది పాత రాతి యుగపు మనుషులు క్రీస్తు పూర్వం 6,000 సంవత్సరం నుండి దీన్ని వాడటం మొదలుపెట్టారనమాట. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. చూడండి, నేను అది లోయర్ కేవ్ని దాటుకొని నేను అప్పర్ కేవ్ వైపు వెళ్తున్నాను. సో అప్పర్ కేవ్ వెళ్ళటానికి ఇది ఇట్లా కొంచెం ఈ స్టైర్ కేసు కట్టారనమాట, మెటల్తో చేసిన స్టైర్ కేసు. సో మెల్లగా దీన్ని ఎక్కేసి వెళ్తే సో మళ్ళీ అక్కడ ఒక ఇరుకు మార్గం ఒకటి ఉంది, దాని ద్వారా మనం అప్పర్ కేవ్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. అది ఇంపార్టెంట్ అనమాట. లోయర్ కేవ్ కంటే కూడా అప్పర్ కేవ్ హిస్టారికల్లీ వెరీ ఇంపార్టెంట్. ద రీజన్ ఈస్ ఆల్ ద వాల్స్ ఆఫ్ అప్పర్ కేవ్ ఆర్ fully decorated with some engraving, kind of sculpting, all that stuff. So when we go up, I think we're going to get that's the entrance. So I'm about to enter andi. So లోపలికి వెళ్తున్నా, చూద్దాం ఏముంటుందో లోపల. ఎక్స్క్యూజ్ మీ, నేరోగా ఉంది ఎంట్రన్స్, బట్ దెన్ ఇక్కడ నిలబడి చూస్తే చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా ఉంది లోపలిది. మనుషులు చూడండి ఎంతమంది తండోపతండాలకు వచ్చినట్టున్నారు. సో నేను కూడా క్రిందకి దిగుతాను, మెల్లగా దిగాలనుకుంటాను. ఇక్కడ చాలా కష్టంగానే ఉంది.
కిందకి దిగి చూస్తాను ఏమున్నాయో అక్కడంతా. చూడండి, ఆ రెండు వైపులు ఉన్న గోడలు చూసారా? మెల్లగా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం చూపించడానికి. సో నా ఫోటోగ్రఫీ స్కిల్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు, బట్ ఇప్పుడంటే నేను బిగినర్ని కాబట్టి. సో చూడండి, ఆ పైన చూసారా ఒక పెద్ద రాయి పైనుండి ఆ రెండు రాళ్ల మధ్య పడటం వల్ల ఒక కప్పులాగా ఏర్పడింది. గమనించారా? 100 టన్నుల బరువు ఉంటుందండి అది. అవిగోండి గోడ మీద రాతలు, నీటి మీద రాతలు కాదు, గోడ మీద రాతలు. వీటి గురించినటువంటి చర్చ చెయ్యాలి. రకరకాల కథలు చెప్తున్నారు అనమాట, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో నాకు తెలిసింది ఏంటంటే ఇది అక్కడ చూసారా మీరు, ఒక బండి చక్రాలు ఉన్నాయి చూసారా? పుల్ కార్ట్ ఉంటుంది కదా, చేత్తో లాక్కెళ్ళేటువంటి బండి, టేలా బండి కూడా ఉందన్నమాట అక్కడ. అంటే అటు ఈ సివిలైజేషన్ టైంకి బండిని తయారు చేసుకోవటం అనేది వాళ్ళకి తెలిసిందనమాట. సో ఒక కథనం ఏంటంటేనండి, ఇది మొహంజోదారో హరప్ప నాగరికతలకి సమానమైనటువంటి నాగరికత, దానికంటే కూడా ఇంకా ముందుది అని కొంతమంది అంటారు. సో ఇక్కడికి అక్కడికి ఈ ఎన్గ్రేవింగ్స్ ఉన్నాయి కదా, వీటిల్లో పోలికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనుషులే అక్కడికి వెళ్ళి హరప్ప మొహంజోదారో నాగరికతలు మొదలు పెట్టారు. సో ప్రయాణం ఇక్కడి నుంచి అక్కడికి సాగిందని కొంతమంది హిస్టోరియన్స్ చెప్తున్నారు అనమాట. సో మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఇక్కడ పులకేసికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫిక్టిషియస్ స్టోరీస్, అంటే ఎవరికి వాళ్ళు సొంతం చేసుకోవాలనుకుంటారు కదా. ఈ ప్రపంచంలో ఏంటంటే ఏదైనా హిస్టారికల్ సైట్ ఏదైనా బయటపడితే ఎవరికి వాళ్ళు తామే గొప్ప అనుకుంటారు. చూడండి పైన చూడండి, ఆ రాయి చూడండి, మధ్యలో కరెక్ట్గా వచ్చి ఆ మధ్యలో ఆగిపోయిందండి. అదే ఈ గుహ మొత్తానికి రూఫ్ని క్రియేట్ చేసింది న్యాచురల్గా. సో అది ఎప్పుడు బయట నెత్తిన పడుతుందని భయం అండి. మళ్ళీ భూకంపం వచ్చి పడితే మనుషులు ఉన్నప్పుడు అండి చాలా నష్టం కదా. సో ఈ హరప్ప మొహంజోదారో నాగరికతలకి ఇక్కడి నాగరికతకి, అంటే ఇందులో ఉన్న నాగరికతకి సంబంధాలు ఉన్నాయి. వాటికంటే ముందు ఈ నాగరికత ఏర్పడింది అనేది హిస్టోరియన్స్ బలంగా చెప్పేటువంటి ఒక వాదన అనమాట. చూడండి అక్కడ నేను చూసినటువంటి బొమ్మలు ఏంటంటేనండి, ప్రధానంగా ఒక బొమ్మ చూశాను, తల మీద కిరీటం లాంటి ఒక ఏకలతో ఉన్నటువంటి కిరీటం పెట్టుకున్నట్టు ఒక మనిషి ఉన్నాడు. అతని ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడాను అంటే రెండు వేరు బొమ్మలుగా ఇక్కడ చెక్కడం జరిగిందండి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే అతను లోకల్ దెన్ వారియర్ అని కొంతమంది అన్నారు, కొంతమంది ఏమన్నారంటే లోకల్ అతను రూలర్ అని కొంతమంది అన్నారు. బట్ అతని పేరేంటి అనేది ఇక్కడ లేదండి, తెలియదు, అక్కడ ఎవరు చెప్పలేదన్నమాట. సో చూద్దాం. కనపడుతుంది కదా, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, టూరిజం డిపార్ట్మెంట్. ఆయన అడిగితే చెప్పారు ఏంటంటే అది కనపడుతుంది చూసారా, 30,000 సంవత్సరాల క్రితం జరిగిన భూకంపం వలన ఈ రెండు రాళ్ళు దూరంగా జరిగిపోయినాయంట. వాటి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ నుండి కింద మన ఎడక్కల టౌన్ కనపడుతుంది, మనకి చాలా సన్నగా ఉంటుందని అన్నారండి. ట్రై చేస్తాను నేను, కెమెరాని రకరకాలుగా ట్రై చేస్తున్నాను. చూద్దాం మీకేమైనా కనపడుతుందా. నాకైతే కనపడుతుందండి, మరి కెమెరా అంత పవర్ఫుల్ కాకపోవచ్చు. సో ఒక క్రీక్ కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఒక దృశ్యం, అవతల చెట్లు కనపడుతున్నాయి నాకైతే. ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉంది. చూడండి, సో అందరు ఇక్కడ నిలబడి కాస్త అది చూసి వెళుతున్నారనమాట. చూడండి, పెద్ద బండలు చూడండి, కింద నేల నుంచి పై వరకు ఉందండి ఒకే ఒక బండ, కానీ మధ్యకది పగిలింది అదనమాట. సో కేవ్లోకి మళ్ళీ మనం చూస్తే చూడండి, జనం వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు అందరికీ. ఇక చూద్దామండి మనం వరుస పెట్టి మనం, అంటే ఆ గోడ మీద చెక్కినటువంటి ఆ బొమ్మల్ని, ఆ చిత్రాలని చూద్దామండి. రైట్,
ఇది ఏదొక స్క్రిప్ట్ అండి. ఒక స్క్రిప్ట్ కూడా ఉంది ఎక్కడ అంటే ప్రాచీన తమిళ బ్రాహ్మీ లిపిలో రాసినటువంటి ఒక స్క్రిప్ట్ కూడా ఉందండి. నేను వేరే బుక్లోంచి పిక్చర్స్ కలెక్ట్ చేశాను. దాన్ని కూడా నేను ఎక్కడన్నా మధ్యలో ఇన్కార్పొరేట్ చేస్తాను వీడియోలో. సో ఇవే అండి, చూడండి. ఒక కనపడుతున్నది కదా అక్కడ ఒక మనిషి తల మీద ఏకల్ లాంటివి పెట్టుకుని ఉన్నటువంటి మనిషి బొమ్మ ఉంది. ఇదే బొమ్మ రిపీటెడ్గా ఉందండి. కనీసం ఒక 4-5 ప్లేసెస్లో ఉంది అది. మళ్ళీ అలాంటి ఆ బండి పుల్ కార్ట్ ఉంది కదా, ఆ పుల్ కార్ట్ బొమ్మలు కూడా ఉన్నాయి అన్నమాట. పుల్ కార్ట్ బొమ్మ టోటల్ నేను 5 చోట్ల చూశాను నేను ఈ గుహలో. చూడండి, ఆ పైన ఒక చిన్న ఓపెనింగ్ కొంచెం చిమ్నీ, బ్యూటిఫుల్గా దాని నుండి సన్లైట్ వస్తుంది. అంటే జనం కాస్త తక్కువ ఉంటే కనుక ఇక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంకెక్కువ స్టడీ చేయొచ్చండి. తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఈ ప్లేస్కి వచ్చే ముందు కాస్త హిస్టరీ, అంటే ఈ ప్లేస్ గురించినటువంటి రీసెర్చ్ కొంత చేసి రావాలి. నేను చేశాను, బట్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా కాంట్రడిక్టింగ్గా ఉందన్నమాట. ఒకళ్ళు చెప్పిన దానికి మరొకళ్ళు చెప్పిన దానికి పొంతన లేదు. దానికి తోడు లోకల్ పీపుల్ క్లెయిమ్ చేసుకోవటం ఒకటి ఉంది కదా, దీనికి రిలీజియస్ ఇంపార్టెన్స్ని యాట్రిబ్యూట్ చేయటం, ఇవన్నీ ఈ గొడవలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అందుకని నేను అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ క్రెడిట్స్ టు ఎనీ ఆఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ దీస్ కేవ్స్. బట్ దెన్ బేసిక్గా అండర్స్టాండింగ్ ఏంటంటే నాకు 6000 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల ముందు నుండి ఈ కేవ్ని రకరకాల సమయాల్లో రకరకాల ప్రజలు వినియోగించుకున్నారు. సో వాళ్ళు ఆ టైం టు టైం వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్గ్రేవింగ్స్, ఇన్స్క్రిప్షన్స్ అక్కడ చేశారనమాట. ఒక కాలంలో జరిగినవి కాదు ఇవన్నీ. చూడండి, మొత్తం అన్ని టోటల్ గోడకు ఉంది ఏదో ఒకటి. అన్నీ చూపించడానికి ప్రయత్నిస్తానండి. చూడండి, అదండి కొంచెం ఇక్కడ మీకు లిపి కనపడుతుంది చూసారా గోడల మీద, ఇదనమాట అండి ఆ లిపి. దీన్ని డీకోడ్ చేశారండి. You can see it? And how did they understand this? People are ready to decode. No, there are some people who can decode it. They study it. It's called epitography. This is called epitaph, and the person who reads is epitographer. People who read and చెప్పాను కదా నేను, ఒక మనిషి తల మీద ఏకల పెట్టుకున్నటువంటి మనిషి రెండు వైపులా, ఇది లెఫ్ట్ సైడ్ ఏమో మన వైపు ఫేస్ చేసి ఉన్నది, రైట్ సైడ్ ఉన్న బొమ్మేమో వెనక తిరుగున్నది అనమాట. సో సేమ్ ఫిగర్ 2 చోట్ల ఉందన్నమాట. పక్కనే గీశారనమాట, ఆయన ముందు వైపు వెనక వైపు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ వై సో. సో మళ్ళీ ఇక్కడ చూశారు కదండి, అక్కడ చక్రాలు, పుల్ కార్ట్ బొమ్మలు. అలా వచ్చేసానండి, బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇది ఒక వ్యూ పాయింట్ ఉంది, మంచి ఫ్రెష్ బ్రీజ్ కూడా ఉంది. కాస్త గాలి పీల్చుకుందాం. లోపల కేవ్లో కాస్త ఎంతైనా కానీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగానే ఉన్నాయండి, కాస్త బ్రీదింగ్ కష్టమైంది. సో ఇక్కడ మంచి కూల్ బ్రీజ్ ఉంది. Even we have a beautiful view also, right? You too can enjoy.
What's your name? చేశారు ఇవ్వండి. అలా కనపడుతున్నాయి కదా, అవి చెట్లు కాదండి, కాఫీ మోల్డ్ అనమాట అవన్నీ. అంటే కాఫీ చిన్న మొక్క అనుకుంటామేమో కానీ మనం కాదండి, అవి చాలా కాలం అంటే చాలా సీనియర్ ప్లాంటేషన్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి కాఫీ గార్డెన్. చూడండి ఎంత పెద్ద పెద్ద మానుల్లాగా తయారైనయో, మొత్తం తల అంత ఆకాశం కనపడకుండా అనమాట, ఒక పందిరిలాగా అల్లుకుపోయిందనమాట. ఇవ్వండి దిగి వచ్చేసేసాను. కేవ్స్ నుంచి బయటికి వచ్చి క్రిందకి రాగానే ఈ కాఫీ మరలు అనమాట, కాఫీ మర ఉన్నాయి అన్నమాట ఇక్కడ లోకల్గా. అక్కడే ఇన్స్టాంట్గా కాఫీని ఇట్లా మర వేసి అలాంటి ఆ టిన్స్లో పెట్టి ఇలా అమ్ముతున్నారండి వీళ్ళు. సో పెద్ద టిన్ ఏమో 100 రూపీస్ అంట, చిన్న టిన్ ఏమో 50 రూపీస్ అనమాట అమ్ముతున్నారు. ఫ్రెష్ కాఫీ అండి, ఇక్కడే ఫ్రెష్లీ గ్రౌండ్ కాఫీ పౌడర్. సో చాలా మంచి అరోమా ఉంది ఇక్కడ. కమ్మటి వాసన వస్తుంది అనమాట. కాఫీ గింజలు ఎండబెట్టి వేయించి గ్రైండింగ్కి రెడీగా ఉన్నాయి. యా, బ్యూటిఫుల్. కాఫీ మనకి ఇథియోపియా నుండి వచ్చిందండి. ఇథియోపియాకి అంటే ఇథియోపియా నుండి హజ్ యాత్ర చేయడానికి వెళ్ళినటువంటి ఇండియన్స్ అక్కడి నుంచి వాటిని ఇక్కడ తీసుకొచ్చారు. మొదటిసారి కూర్గ్లో వీటిని పండించారు. అక్కడి నుంచి మొత్తం ఈ వెస్టర్న్ ఘాట్స్ అంతా కూడా స్ప్రెడ్ అయినాయి. కొంటున్నారు పాపం యంగ్స్టర్స్. యా, They are not dry, but what are they, pickled or dry? They are not a dry fresh also. They are సో నేను ఇంకొంచెం కిందకు వచ్చేసానండి. ఆల్మోస్ట్ టౌన్కి దగ్గరలోకి వచ్చాను. ఇక్కడ చాలా రోడ్డుకి రెండు వైపులా సోవనీర్స్, డ్రై ఫ్రూట్స్, పికిల్డ్ ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ షాప్స్ ఉన్నాయండి. యా, యూ కెన్ సీ ఇట్. ఒక విచిత్రం ఏంటంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్పైసెస్ అమ్ముతూ ఉంటారు. అండ్ మళ్ళీ వాళ్ళు చెబుతూ ఉంటారు ఇవన్నీ లోకల్ అని. డ్రై ఫ్రూట్స్ కూడా అంతే చెబుతూ ఉంటారు. నిజానికి ఇక్కడ అక్రూట్ అనేది ఇక్కడ పండదండి. అక్రూట్, పిస్తా, బాదం ఇవి ఇక్కడ పండవు. కానీ ఇక్కడ విలేజ్ అయితే లోకల్ అని చెబుతూ ఉంటారు అన్నమాట. అలాగే మీరు రాజస్థాన్ వెళితే కూడా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇలాచీని కూడా అట్లాగే చెబుతూ ఉంటారు. ఇలాచీ ఇక్కడే పండిందని. ఇవ్వండి చూడండి కొన్ని సోవనీర్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్. Yeah, the shopkeepers are kind enough. They allowed me to videograph all these things. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. రైట్, యా, చూడండి. గిజిగాడి గూళ్ళు న్యాచురల్ అనుకున్నారు, ఇవి కూడా ఆర్టిఫిషియల్ అనండి. బట్ దెన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద వర్క్మెన్షిప్. ఎగ్జాక్ట్లీ న్యాచురల్గా ఉన్నట్టు చేశారు. ఇవేంటి బ్యాంబూ క్రాఫ్ట్ అండి ఇదంతా.
ఇంకా అక్కడ పైన కూడా 2 గిజిగాడి గూళ్ళు ఉన్నాయి చూడండి, పక్షి గూళ్ళు లాంటివి. కొబ్బరి పీచులు ఉంటాయి కదా, కొబ్బరి పీచుల్ని అలా అలా వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్స్లుగా మలిచారు. యా, ఇక్కడ చూడండి, ఇదేంటి ఇంపార్టెంట్. ఇది నేను ట్రై చేయాలనుకున్నాను. ఇదేంటంటే వెదురు బియ్యంతో చేసినటువంటి పాయసం, వెదురు బియ్యంతో చేసిన పాయసం అనమాట. ఇది ట్రై చేయాలని నేను చాలా రోజులుగా అనుకున్నానండి. ఫస్ట్ టైం నేను దీన్ని చూస్తున్నాను. బాంబూ రైస్, బ్యాంబూ రైస్, బాంబూ రైస్. This is rice and this is bamboo seed. How much is one packet? 100 rupees. 100 rupees is seed. Seed. How about rice? 150. Rice is 150. సో వెదర్తో చేసినటువంటి ఆ పాయసం ట్రై చేస్తున్నాను. ఇదండి, ఓకే, ట్రై చేస్తాను. యా, ఇంచుమించుగా గోధుమలతో చేసిన పాయసం లాగా ఉంది. దాని పాయసం హస్క్ ఉంది, దాని మీద ఉన్నటువంటి ఆ పుట్టు, సో ఫైబర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. కోర్స్ దీంట్లో కోకోనట్ వేశారు కేరళ కాబట్టి, దెన్ జాగరి, బెల్లం. అదండి వెదురు బియ్యంతో చేసిన పాయసం. ఇక్కడ మీకు నేను ఒక గమ్మత్తు చూపిస్తానండి. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను దిగొచ్చేసిన కేవ్స్ నుండి ఎడక్కల్ ఊరిలోకి వచ్చాను. ఎడక్కల్ కేవ్స్ ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి, ఈ గోడల మీద మీకు మళ్ళీ కొన్ని బొమ్మలు చెక్కున్నాయి, చూసారా? కొన్ని బొమ్మలు ఎగ్జాక్ట్లీ కేవ్ లోపల ఎలా చెక్కున్నాయి, ఇక్కడ కూడా అలాగే చెక్కున్నాయి అనమాట. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక సిలువ ఉంది, ఆ గోడల మీద అన్నీ కూడాను క్రీస్తు జీవితంలో నుంచి కొన్ని దృశ్యాలు అనమాట. అంటే లాస్ట్ సప్పర్, ఇదే మా చూడండి, అక్కడ సిలువను మోసుకెళ్తున్నటువంటి యేసు, అలాగే లోపల ఇంకొక రాయి మీదేమో మేరీ మాత యేసుని ఎత్తుకున్నటువంటి ఒక బొమ్మ. సో ఇలాంటివన్నీ చెక్కారనమాట అండి. ఎగ్జాక్ట్లీ వాటిలానే ఉన్నాయి అనమాట. లోపల ఎలా ఉందో అలా ఉందన్నమాట ఇక్కడ కూడాను. సో మనం ఏం అర్థం చేసుకుంటాము దీన్ని బట్టి? యా, అవునండి, మతం సొమ్ము చేసుకోవాలనుకుంటుంది. అది ఏ మతం అయినప్పటికీ కూడా, ప్రతి మతం అంతేనండి. ఒక మతం కానీ కాదు, అదని కాదు, ఇదని కాదు. ప్రతి మతం కూడాను సొమ్ము చేసుకోవాలనుకుంటుంది అంతే. సో ఆ సొమ్ము చేసుకుంటూ భాగంగా పైకి వెళ్ళి కిందకు వచ్చే వాళ్ళందరి కోసమని ఇక్కడ అలాగే, అంటే దీనికి కూడా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారనమాట. వెరీ స్మార్ట్ కదా ఇక్కడ మనుషులు. యా, ఆఖరిలో మీకు ఒక ప్రశ్న అండి. ఎక్కడ టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినా కూడా నాలాంటి అంకుల్స్ అందరూ గబాలను ఒక హ్యాట్ కొనుక్కొని తల మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళు కౌబాయిలు అనుకుంటారా? ఇంటి నుంచి బయటకు వచ్చాం కాబట్టి కౌబాయిల్ లాగా ఫీల్ అవుతూ ఉంటారా? మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి దయచేసి. బాయ్ బాయ్.